బ్రేకింగ్ న్యూస్ ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అడ్డుకోవడానికి సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 చెక్ పోస్టులు పెట్టారు అధికారులు. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులు చికెన్ తినవద్దని ప్రభుత్వం సూచించింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు అయితే పెరుగుతున్నాయి. దీనివల్ల అనేక కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి ఒక వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణలో ఎట్లాంటి కోళ్లకు ఎట్లయినా వ్యాధి వస్తే వెంబటే ఇమ్మీడియట్లీగా అప్రమత్తమై వీటికి సంబంధించి వెటర్నరీ హాస్పిటల్లో ఈ యొక్క కోడికి సంబంధించిన కోళ్ళకు సంబంధించిన శాంపిల్ పంపాలని చెప్పేసి కూడా ఇప్పటికే వెటర్నరీ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇదే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి అధికారులు అయితే పంపుతున్నారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్లకు సంబంధించిన వాహనాలన్నీ కూడా అధికారులు అయితే వెనక్కి పంపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వం కూడా అటు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి కూడా కలెక్టర్ల ఇమీడియట్లీగా క్షేత్రస్థాయిలో ఈ యొక్క ఇదొక వ్యాధికి సంబంధించి అవేర్నెస్ కార్యక్రమం అటు రైతులతో పాటు స్టేక్ హోల్డర్స్ తో కూడా ఆ యొక్క అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించాలి. వెటర్నరీ డాక్టర్లకు సంబంధించి అందుబాటులో ఉండి ఈ యొక్క ఏదైతే ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ యొక్క ఫ్లూ పైన హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఆ వ్యాధి పైన రైతులకు అటు స్టేక్ హోల్డర్లకు అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించి ఏదైనా వాళ్ళ కూరఫారంలో ఏదైనా కొన్ని పరిస్థితుల్లో కోళ్లు కనుక మృతి చెందితే వాటిని ఖచ్చితంగా శాంపిల్ కి సంబంధించి వెటర్నరీ హాస్పిటల్ కి ఇమీడియట్లీగా పంపాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో కలెక్టర్లు కూడా పర్యటన చేసి అటు రైతులకు అవగాహన కల్పిస్తూనే ఇటు వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్ల వాహనాలు అయితే పూర్తి స్థాయిలో ఆపి ఈ యొక్క వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రైట్, థాంక్యూ హరికృష్ణ, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర వెటర్నరీ అధికారులు పోలీసులు చెకింగ్స్ చేస్తున్నారు. ఆంధ్ర నుంచి వస్తున్న కోళ్లను బ్యాన్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని తెలియజేశారు. ఈ నెల 7 నుంచి ఇంతవరకు ఏపీ నుంచి కోళ్ల వాహనాలు తెలంగాణలోకి రాలేదని చెప్పారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేనప్పటికీ జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ అనేది కోళ్లకు వ్యాధి వస్తున్నది. 7వ తారీఖు నుంచి మేము విఏఎస్ మండల డాక్టర్ గారు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, నేను లైఫ్ స్టాక్ అసిస్టెంట్ నేను, నా పేరు శ్రీడు, మరొక మా కొలిక్ అయినటువంటి లైఫ్ స్టాక్ అసిస్టెంట్ చిరంజీవి, మేము ముగ్గురు విధులు నిర్వర్తిస్తున్నామండి. ఇప్పటివరకు ఆంధ్ర నుంచి ఇప్పుడు మనకి కోళ్ల లోడ్ అనేది ఏమి ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళకి